అబద్దాలతో గద్దెనెక్కిన ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయక బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ పేర్కొన్నారు. మహిళలకు బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేటలోని నర్మేటలోని ఆయిల్ పామ్ ప్రారంభోత్సవంలో మహిళా మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలను కట్టుకొని రమ్మని అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ తెలియజేశారు. మూడోసారి పెట్టిన బడ్జెట్లో మహిళలకు బడ్జెట్ కేటాయించలేదని పేర్కొన్నారు. రైతులకు చెప్పిన ఆశలను ఈరోజు నట్టేట ముంచారని దుయ్యబట్టారు. మహిళలను, రైతులను, నిరుద్యోగులను అన్ని రంగాలను మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మీడియాతో మాట్లాడారు. కనీసము అసెంబ్లీ సాక్షిగా మీరు అమలు చేయకపోయినా పర్వాలేదు, ఒక సత్యవంతమైనటువంటి 6 గ్యారంటీల మీద అమలు చేస్తామన్నటువంటి ఒక బడ్జెట్లో కూడా పొందుపరచకపోవడం అనేది మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి వాగ్దానాలు, అలవిగానటువంటి హామీలు, మేము గద్దెనెక్కిన 100 రోజులకే, ఇంకా సంవత్సరాలు కూడా అవసరం లేదు, కేవలం ఒక 100 రోజులల్లా మాకు సమయం ఇవ్వండి, మొత్తం మేము చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు కూడా మేము అమలు చేస్తామని ఎన్నో మాటలు ప్రగల్భాలు కలిపి ఇక్కడికి ఈ బడ్జెట్తో ఇది 3వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగినది. ఈ 3వసారి 2.5 సంవత్సరాల తర్వాత ఇలా 3వసారి బడ్జెట్లనన్నా కనీసము ప్రజలకు కొంత న్యాయం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఎదురు చూసినా ఉన్నారు. రైతన్నలు ఎదురు చూసినారు, మహిళలు ఎదురు చూసినారు, యువత ఎదురు చూస్తున్నది, అలాగే కార్మికులు ఎదురు చూసినారు. మొత్తం సబ్బండ సకల కులాలన్నీ కూడా మరి 2.5 సంవత్సరాలు అయితే దాటిపోయినది. ఈ 2.5 సంవత్సరాల కంటే మళ్ళా సంవత్సరం రావాలనంటే ఆల్రెడీ 3.5 సంవత్సరాలు అయిపోతుంది. చివరిది సంవత్సరం అంతా ఎన్నికల సంవత్సరమే. అంటే ఇంకా ఎలాంటి జరగవు, కనీసం ఇప్పుడన్నా మొదలు పెడతారేమన్నటువంటి ఆశతోనే ఎదురు చూసినటువంటి తెలంగాణ ప్రజలకు అందరూ కూడా మళ్ళీ బడ్జెట్లో గుండుసున్న పెట్టడం అనేది మేము చాలా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి మహిళలకు సంబంధించినటువంటి బడ్జెట్లో వాళ్లకు రావాల్సినటువంటి నిధులను, అంటే బడ్జెట్లో మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 విషయం కానీ, అలాగే తులం బంగారం కానీ ఎలాంటి ఆ ప్రస్తావన లేకపోవడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దగా కోరుకు మోసానికి ఇవాళ ప్రతీకగా ఇవాళ మహిళా సోదరులందరూ కూడా మనం ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఎంత అంటే తల్లిని మోసం చేసినాడు, 4000 ఇస్తానే అమ్మమ్మని మోసం చేసినాడు, ఆఖరికి మనవరాలు కూడా, చదువుకున్న మనవరాలు కూడా నేను స్కూటీ